భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. బీజాపూర్ ఎస్పీ ఎదుట వివిధ దళాలకు చెందిన 30 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ఆయుధాలతో సహా వారు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులపై 46 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు ఎస్పీ జితేందర్ రెడ్డి వెల్లడించారు. उसका भी एक फायदा है, लेकिन जो नक्सल गतिविधि नक्सल विरोधी जो अभियान जो जिले में चल रहे हैं, अलग अलग जिलों में चल रहे हैं, हमारे जिले में भी जो चल रहे हैं, इसके अलावा जो हमारा जो प्रचार प्रसार है, इनको जो हम डायरेक्ट कांटेक्ट करने का प्रयास कर रहे हैं कि जो भी जो नक्सली हैं वो समर्पण करना चाहते हैं, आत्मसमर्पण करना चाहते हैं तो डायरेक्ट हमसे मिल सकते हैं, आत्मसमर्पण कर सकते हैं। तो ये उसका प्रभाव भी है जिससे ये लोग यहाँ हमारे पास आत्मसमर्पण कर रहे हैं। उसका भी एक फायदा है, लेकिन जो नक्सल गतिविधि नक्सल विरोधी जो अभियान जो जिले में चल रहे हैं, अलग अलग जिलों में चल रहे हैं, हमारे जिले में भी जो चल रहे हैं, इसके अलावा जो हमारा जो प्रचार प्रसार है, इनको जो हम डायरेक्ट कांटेक्ट करने का प्रयास कर रहे हैं कि जो బీజాపూర్ ఎస్పీ ఎదుట వివిధ దళాలకు చెందిన 30 మంది మావోయిస్టులు సరెండర్ అయిపోయారు. ఆయుధాలతో సహా వారు లొంగిపోయారు. మరి దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. మూర్తి, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో వరుస ఘటనల తర్వాత మావోయిస్టులు కంచుకోటలో కూడా భద్రతా బలగాలు పాగా వేస్తున్నాయని చెప్పొచ్చు. తాజాగా బీజాపూర్ జిల్లాలో వివిధ దళాలకు సంబంధించిన మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వివిధ దళాలకు చెందిన సుమారు 30 మంది మావోయిస్టులు కీలక నేతలు కూడా వీళ్ళంతా బీజాపూర్ ఎస్పీ జితేందర్ ఎదుట ఉదయం లొంగిపోయిన పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు వాళ్ళు లొంగిపోయే సందర్భంలో మావోయిస్టులు జనజీవన శ్రవంతులు కలుస్తున్నట్టు కూడా చెప్పారు. దాంతో పాటుగా వారి వద్ద ఉన్న ఆయుధాలు మందుగుండు సామాగ్రితో సహా వాళ్ళు లొంగిపోవడం కుసమెరుపైతే దీనిలో ఇప్పటివరకు లొంగిపోయిన వారిలో సుమారు 9 మంది మావోయిస్టులు కీలక మావోయిస్టులపై 46 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు కూడా ఎస్పీ జితేందర్ తెలుపుతున్న పరిస్థితిని ఇప్పటికీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలో పూర్తిగా మావోయిస్టుల కార్యకలాపాలకు కూడా అడ్డుకట్ట వేయగలిగినట్టు కూడా జితేందర్ తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా బస్తర్ ఏరియా దండకారణ్యం ప్రాంతాల్లో సుమారుగా దాదాపు 35 మంది ఈ మావోయిస్టులను కూడా కీలక మావోయిస్టులను కూడా ఏరువేత లక్ష్యంగా మావోయిస్టులను కూడా ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టు కూడా బీజాపూర్ ఎస్పీ జితేందర్ తెలిపాడు. మావోయిస్టులు విధ్వంసకర చర్యలకు పాల్పడుతున్నారు, జనజీవన శ్రవంతులు కలిసి ప్రజా అంకితానికి కావాలంటూ బీజాపూర్ ఎస్పీ గత కొంతకాలంగా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రోజు 30 మంది మావోయిస్టులు కీలకంగా పనిచేసే వివిధ దళాలకు సంబంధించిన ఎల్ఓఎస్ కమాండర్లు కావచ్చు, మిగతా కొంతమంది క్యాడర్ సంబంధించిన మావోయిస్టులు మొత్తం కూడా లొంగిపోతున్నట్టు కూడా బీజాపూర్ ఎస్పీ జితేందర్ తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. మూర్తి. థ్యాంక్ యూ రజనీకాంత్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.